ఈరోజు మనం అందరం కూడా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో బాలల దినోత్సవ సందర్భంలో వేదికపై ఆసీనులైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, పెద్దలు కేశవరావు గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులకి, వివిధ పాఠశాల నుంచి వచ్చేసిన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చేసిన చిన్నారులందరికీ ఈరోజు బాలల దినోత్సవ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత డిసెంబర్ మాసంలో పరిపాలనను మొదలుపెట్టి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమ భాగంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన భాగంలో వారిని దిక్సూచిగా మనమందరం కూడా ఆలోచన చేసి క్షేత్రస్థాయి నుంచి విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆనాడు వారు చెప్పిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యాశాఖ మంత్రిగా పరిపాలనను ముందుకు అందిస్తూ దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో అనేక అంశాల విషయంలో పర్యవేక్షణ కానీ, నియామకాల విషయంలో కానీ, అదేవిధంగా ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేని గత దశాబ్ద కాలం నుంచి ముందుకు నడిచిన ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సమీకృతం చేసి పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ గత దశాబ్ద కాలంలో డైట్ ఛార్జీలు పెరగక, కాస్మెటిక్ ఛార్జీలు పెరగక ఉన్న ఈ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న మా పిల్లల గురించి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా డైట్ ఛార్జీలను పెంచి, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి, అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరిచి చదువుల్లో ఎక్కడ కూడా లోపం రాకుండా విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమంలో మా ప్రభుత్వం ముందుకు నడిచిన నేపథ్యంలో ఈరోజు చాచా నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన డిసెంబర్ 9వ తారీఖు వరకు జరగబోయే మేం చేసిన ప్రగతి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యార్థులకు విద్యా వ్యవస్థ సంబంధించి గత 10 నెలలుగా మేము చేసిన అనేక కార్యక్రమాలను కూడా తెలియజేయటానికి, ప్రజల వద్దకు తీసుకెళ్ళటానికి, పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వ్యవస్థను బాగుపరిచే ఒక ప్రయత్న భాగంలో ఇంకా రాబోయే మొదటి 4 సంవత్సరాల కాలంలో విద్యకు పెద్ద పీట వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నా. మరి స్వయానా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి పిల్లలందరితోని పాలు పంచుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మీ అందరికీ కూడా తెలుసు, విద్యకు సంబంధించి కానీ,
వైద్యానికి సంబంధించి కానీ ప్రాథమిక మౌలిక సదుపాయాల విషయంలో గత 10 సంవత్సరాలుగా మరి నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన అంశాలని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణకు సంబంధించిన ఏర్పాటు విషయంలో వారి క్రియాశీలకమైన పాత్ర వారు లేకుంటే ఈరోజు రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ముందుకు నడిచే ఈ పయనంలో జవహర్లాల్ నెహ్రూ గారు మరి నిర్దేశించిన ఈ విద్యకు సంబంధించిన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇక్కడ పని చేస్తూ ఉన్న ఉపాధ్యాయ బృందానికి సంబంధించిన మిత్రులు అదేవిధంగా విద్యా వ్యవస్థలో వివిధ శ్రేణుల్లో పనిచేస్తూ ఉన్న ఆ వ్యవస్థకు సంబంధించిన అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి మరి జన్మదిన సందర్భంలో బాలల దినోత్సవ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.